సర్వకృపానిధి అయినా మీ పాదాలకు వందనాలు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని కృప చూపి సహాయం చేసి తోడుగా ఉండుము. మీ దయా కనికరమును మాత్రమే దయచేస్తూ కాపాడుతూ కృప చూపమని ప్రార్థిస్తున్నాను. ఆరాధనలో మాకు సహాయం చేసిన చదువుకున్న భాగమును ధ్యానించ కృప చూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. కాబట్టి ఇక్కడ ఉపదేశ సారమేదనగా అంటాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఉపదేశానికి సారము అంటే రండి చదవండి. ఉపదేశ సారమేదనగా పవిత్ర హృదయం నుండి మంచి మనసాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. అంటే ప్రేమ ఎక్కడ దాచబడిందో గమనించండి. ఊరికే కాదంట. ఒకటి పవిత్రమైన హృదయం ఉండాలంట. రెండవది మనసాక్షి మంచిగా ఉండాలంట. తర్వాత కపటం లేనిదిగా ఉండాలంట. నిష్కపటమైన విశ్వాసం ఉండాలంట. దాంట్లో నుండి వచ్చేది ప్రేమ. ఈ ప్రేమనే మన సంభాషణకు సారము కలిగించేది. మాట్లాడుతున్నామంటే, ఉపదేశిస్తున్నామంటే కూరకు సారము కలిగించేది ఉప్పు అన్నట్లుగా ఉపదేశానికి సారము కలిగించేది ప్రేమ. సంభాషణకు సారము కలిగించేది ప్రేమ. ఈ ప్రేమ మరి ఎక్కడి నుండి అంటే, ఒకటి పవిత్రమైన హృదయం అంటాడు. పవిత్రమైన హృదయం అంటే యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న కారణాన పాపాలు క్షమించబడిన హృదయం కాదండి. పవిత్ర హృదయం అంటే పవిత్రపరచబడినటువంటి పవిత్రతను ప్రతినిత్యం కాపాడుకున్నటువంటిది పవిత్రత. పవిత్రపరిచింది ఒక్కసారి, పవిత్రపరచబడేది ప్రతినిత్యము జీవితాంతం వరకు దాన్ని కొనసాగింపచేసేది. కనుక ఒకటి పవిత్రత, తర్వాత మంచి మనసాక్షి, ఆ తర్వాత నిష్కపటమైన విశ్వాసము. దాంట్లో నుండి వచ్చేది ప్రేమ. ఆ ప్రేమనే మన సంభాషణకు, మన ప్రసంగానికి, మన బ్రతుకులకు సారం కలిగించేది. కాబట్టి ఇలాంటి ప్రేమ 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 అని కొత్త స్థానం చెప్పుకుంటూ పోవచ్చు, కానీ దాన్ని మనము విడదీసి భావించేది కూడా మనకు అవసరమై ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళగా ఏమంటాడంటే, 1 కొరింథీ 13వ అధ్యాయము 8వ వచనం. ప్రేమ కనుక మరి మొదటి 2 వచనాలు చదవండి. మనుషుల భాషలతో మాట్లాడినను, దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే కనుక మనకు సామెత ఉంది, కంచు మురోగినట్లు. కనుక తగ్గడంత కనకం తీసి కింద పడిస్తే తుంటుమంటాడు. కంచు అయితే ఒక నిమిషం దాకా గన్నుమని మురుగుతుంది. కానీ కంచుకు విలువ లేదు, కనకానికి విలువ. కనుక ప్రేమ బంగారం కంటే మించినదిగా ఇక్కడ భావించి చెప్తున్నారు. ప్రేమ మరి అంత అతీతమైనటువంటి ప్రేమ. కనుక ప్రేమ మాటలతో చెప్తే కాదంట, చేతులతో చూపించేదే ప్రేమ. మాటలతో చెప్పేది అదంతా సరైనటువంటిది కాదని బైబిల్ చెప్తుంది. కాబట్టి 13వ వచనం, అందులో శ్రేష్టమైంది ప్రేమ. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, రక్షించబడినటువంటి ప్రతి వ్యక్తిలో మొట్టమొదటి ఫలము ప్రేమ, ఆత్మ ఫలము ప్రేమ అంటాడు. కనుక గలతీ 5:22లో కనుక ఆత్మ ఫలమేమనగా ప్రేమ అని అంటాడు.
కొలసీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన కనుక వీటన్నిటికంటే అంటే 12 నుండి చదువు కనపడతా ఉంటుంది. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైనటువంటి వారికి తగినట్లుగా ఉండాలంటే మీరు జాలి కలిగిన మనసు, దయాళుత్వము, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొను. కనుక వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైనది ప్రేమ. ఈ ప్రేమను ధరించుకోవాలని అంటాడు. మన పాటలో పాట ఉంది, నీ ప్రేమ రుచి చూసినప్పుడు నీ ప్రేమ రుచి చూచిన నాడే నన్ను నేను మరచితినయ్యా. కాబట్టి ఆ ప్రేమను రుచి చూసినప్పుడు మనం ఎలాంటి పాపాత్మలు మనము తెలుసు. బహిర్గతంగా చెప్పే పాపాలున్నవి, దాచుకొని ఎవరికి చెప్పకుండా యేసు ప్రభుకి చెప్పేటువంటి పాపాలు కూడా ఉన్నవి. ఒకవేళ నేను చేసినటువంటి పొరపాట్లు ఇట్లా ఈవిడతో చెప్తే ఒకవేళ అనొచ్చు, ఇంత దుర్మార్గుడిని నేను పెళ్లి చేసుకున్నానని అనొచ్చు. కనుక రహస్యమైనటువంటి పాపాలు ఇవన్నీ క్షమించినాడు. ఒక్క క్షణములోనండి, క్షణములో సెకండ్ల మీద ప్రాణం పోతుంది దొంగకు. అప్పుడు అయ్యా మీతో పాటు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే సెకండ్లో యేసుక్రీస్తు ప్రభు అతన్ని క్షమించాడు. ఎప్పటి నుండో నీకు బుద్ధి తెలిసినప్పటి నుంచి చేసిన పొరపాట్లన్నీ ఒక్క సెకండ్లో వాటిని దూడుకు పెట్టినాడు. కనుక ఎంతటి ప్రేమ! ఒకవేళ నన్ను నువ్వు ప్రేమించాలన్నా, నేను ప్రేమించాలన్నా, నేను ఎంత ప్రేమించినా వాడు చేసినటువంటి ద్రోహం సామాన్యుడు కాదు, నా జీవితంలో నేను మరపురానటువంటిది అని మనం గుర్తు చేసుకుంటాం. ఏదో ఒకటి మనకు ఇబ్బంది కలిగించినటువంటి పనులు గుర్తు చేసుకుంటాం. కానీ ఆ దయగలే దేవుడు ప్రేమామయుడు. హెబ్రీ పత్రికలో మీ పాపమును ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోనన్నాడు. మీకా గ్రంథంలో సముద్రం యొక్క అగాధంలో పారవేసినారన్నాడు. 103 కీర్తనలో పడగటికి తూర్పు ఎంత దూరమో అంత దూరం చేసినన్నాడు. యెషయా గ్రంథము 38:17లో వీపు వెనక వేసుకున్నారన్నాడు. అన్నీ మర్చిపోయినటువంటి దేవుణ్ణి ఆ రుచి చూసినప్పుడు మనల్ని మర్చిపోకుండా ఉండలేదు. నన్ను నేను మర్చితనే అంటే నిజమే. కనుక నేను ఎలాంటి వ్యక్తిని, ఇప్పుడు ఎక్కడ ఉన్నాను, ఈ మాట చెప్పడానికి అందరికీ సరిపోదు. కేవలము ఆయన పవిత్రమైన రక్తంలో కడగబడి విమోచించబడినటువంటి నీకు నాకు మాత్రమే చెల్లింది. కనుక దేవుని యొక్క సంఘము ఒక రాపిడి లాంటిది. దేవుని సంఘము ఒక రోలు లాంటిది. రోట్లోకి వచ్చినటువంటి ప్రతి పదార్థాన్ని బండతో దంచినప్పుడు వాటి రూపురేఖలు పూర్తిగా మారిపోయినప్పుడే ఇక జీవించడం నేను కాను, క్రీస్తే ఆయన జీవించడం పలకటానికి వారే యోగ్యులు. ఒకసారి నేను రక్షించబడినటువంటి కొరతలో సామాన్యమైనటువంటి ప్రజలు, నేను సామాన్యునే, నాకంటే ఇంకా సామాన్యులు, వాళ్ళు యేసు ప్రభు అనటానికి యేసు ప్రభు అంటాడు, కనుక రక్తం అనటానికి రక్తం అంటాడు. అలాంటి ప్రజల మధ్యలో వారు పాట పాడిన పాట కుదరదు, పదాలు పలికిన స్ఫుటంగా రావు, అక్షరాలు, దీర్ఘాలు, సున్నాలు, వ్యర్థాలన్నీ గొడగొడుతున్నారు. నన్ను పిలిస్తే బాగుండు అనుకున్నాను, నన్ను ఒక్కసారి పిలిస్తే బాగుండు అనుకున్నాను. నాకు అప్పుడే మామూలుగా సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. నేను ఒక గురువు దగ్గర సంగీతం నేర్చుకున్నాను. సంగీతం యొక్క లక్షణము, వాటి కొలత నాకు పూర్తిగా తెలుసు. అయితే ఒక టైం వచ్చింది దేవతను రమ్మని చెప్పి పిలిచినాను. 4 మాటలు చెప్పమని చెప్పినాను. మంచిది దొరికింది తరుణం అనుకున్నా, లేచి వెళ్ళాను. నిలబడ్డా, చదివిందే చదువుతున్నా.
కనుక చదివితే చదువుతున్నా ఒక్క అరంగం కూడా ముందుకు పోవటం లేదు. ఈలోగా వెన్నుపూసల నుంచి చల్లగా చెమటలు పుట్టినాయి. తల తడిసింది. తల తడిసి మెడ నుంచి మధ్యలో నుంచి దార పడ్డది కిందికి, లోపల అన్ని తడిసినాయి. అప్పుడు అనుకున్నాను, నేను అనుకుంటే కుదిరే స్థలం కాదు ఇది పవిత్రమైనటువంటి స్థలం, ఇది పరిశుద్ధమైనటువంటి స్థలం, ఇది మానవులు గర్వించుకుని నిలబడేటువంటి స్థలం కాదని నేను గ్రహించిన. ఆ రోజుల్లో పవిత్రమైనటువంటి జీవితాలు, పరిశుద్ధమైనటువంటి వాతావరణము మందిరంలో కమ్ముకునేది. ఇప్పుడు పవిత్రత పక్కకు పోయి అపవిత్రత అంతా కమ్ముకున్నది. అపవిత్రత అంతా కమ్ముకున్నది కనుక పవిత్రకు దూరం అయిపోయినా, అపవిత్రతకు దగ్గరగా అయినా. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళగా మరి మనని మనం మర్చిపోవటానికి కొరకు మన గత చరిత్రను జ్ఞాపకం చేసుకుంటే చూడండి, 1 పేతురు 2వ అధ్యాయం 3 వచనాలు. 1 పేతురు 2వ అధ్యాయం 3 వచనాలు. చాలు. ఎవరు మానేది? బ్రదర్స్ చెప్పండి, ఎవరు మానుకునేది? ఏదో అంటున్నారు అంత అన్నారు కరెక్టే. సహోదరులు చెప్పండి. చెప్పేది గట్టిగా చెప్పండి. పొద్దున పిట్టలు పిస్ 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 పడుతున్నట్టుగా అని అంటున్నాను. చెప్పింది కరెక్టే. ఇక్కడ బ్రదర్ కూడా చెప్పినారు, రుచి చూసినటువంటి వారే మానుకుంటారు, రుచి చూడనటువంటి వారు ఏలాడుతూ ఉంటాడు, పట్టుకొని ఏలాడుతూ ఉంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుడు పిల్లరా, తను తాను తగ్గించుకుంటాడు. దేవుని యొక్క ప్రేమను రుచి చూసినప్పుడు తనెవరు మర్చిపోతాడు. యూత్ క్యాంపులో అన్నం వడ్డించే దాంట్లో నేను ఒకరిగా ఉన్నాను. అందరూ కూర్చున్నారు, వడ్డిస్తున్నారు. అందులో నేను ఉన్నాను. వడ్డించేటువంటి వారే 100 మంది, వడ్డించేటువంటి వారు 100 మంది. 100 మందికి ఆ కిచెన్ వైపు అక్కడ కూర్చున్నాం. కూర్చుంటే అందులో ఒక సోదరుడు ఆకులు వేస్తున్నాడు. ఆకులు వేస్తుంటే ఇంకోరు గ్లాసులు పెడుతుంటే వాళ్ళ చేతులతో గ్లాసులు లాక్కొని గ్లాసులు పెడుతున్నాడు. చేతులతో నీళ్లు పోస్తూ ఉంటే అది లాక్కొని నీళ్ళు పోస్తూ ఉన్నాడు. అని ఎవరిని గెలవట్లేదు, గెలవలేదు మనిషి. ఎవరైనా అట్లా చేస్తున్నాడు, ఆకులు లాక్కున్నాడు, గ్లాసులు లాక్కున్నాడు, నీళ్ళు పోసి అది కూడా లాక్కున్నాడు. అంటే ఆయన జిల్లా కలెక్టర్ అండి అన్నాడు. కనుక ఒకేసారి ఉలిక్కి పడ్డట్టు అయిపోయింది. రోమాలు దిగ్గబడిచాయి. కనుక అంత పెద్దవారు అంత తగ్గించుకుంటానికి కారణం ఏంటంటే ఆయన దయాలత్వాన్ని రుచి చూసినటువంటి వారు. కనుక నేనొకప్పుడు పాట పాడితే 100 మంది కానీ 1000 మంది కానీ రెప్పరాలకుండా కదలకుండా వినేటువంటి వారు, అంత చక్కగా పాడేవారు. ఇప్పుడు కాదు, అన్ని పోయినాయి ఇప్పుడు. అయితే అలాంటి పాట పాడేటువంటి వ్యక్తిని యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న తర్వాత ఆ పొగరుబోత్తనం చూపించుకునేది నా గర్వం అంతా పోయినది. కనుక చూపించుకునే స్థలం కాదని నాకు తెలిసిపోయింది. ప్రభువు దయాళుడని రుచి చూసినప్పుడు నన్ను నేను మర్చిపోయాను. నన్ను నేను అంటే నేను చూపించుకునేది మర్చిపోయినాను, నేను పాడేది మర్చిపోయినాను, నేను సంగీతం వాయించేది మర్చిపోయినాను. కనుక ప్రియమైనటువంటి దేవుడి పిల్లరా, అవును అలాంటి వారే ఆయనకు ఇష్టం. కనుక మనం ఆయనకు ఇష్టంగా ఉంటే మన మనసులో నెమ్మది ఉంటుంది, నెమ్మది ఉంటుంది. సుమియోని అన్నాడు కదా, యేసుక్రీస్తు ప్రభువుని చేతులు పట్టుకొని, నాథా ఇప్పుడు నీ దాసుని సమాధానంతో పోలిస్తున్నాను. కనుక చివరికి సంతోషంగా సమాధానంతో కళ్ళు మూసుకుంటే ఎంత బాగుంటుందో. కనుక ఇవన్నీ మనకు అడ్డుపడితే మన శారీరకమైనటువంటి ఉద్రేకాలు, మన శారీరకమైనటువంటివి
మనకు అడ్డుగా ఉంటే మనం దైవికంగా ఎదగలేము. కనుక 4 విత్తనాలలో 2 విత్తనాలు పోయినవి, 2 విత్తనాలు ఉన్నవి. 2 విత్తనాలలో ఒక విత్తనము ఆ ముళ్ళు వాటిని అణసివేసిన కారణాన చావలేదు, బ్రతికింది, కానీ ఎదగలేదు. ఎప్పుడు చూసినా నేలకు 2 ముళ్ళు 3 ముళ్ళు ఉంటుంది. కనుక ఎదగని జీవితము కనుక యేసుక్రీస్తు ప్రభువును రుచి చూసినటువంటి వారు అన్ని విషయాలలో మనం ఎదగాలని ప్రభువు కోరుతున్నారు. అన్ని విషయాల్లో మనం ఎదగాలని ప్రభువు కోరుతున్నారు. కనుక ప్రియమైనటువంటి వాళ్ళగా ఇలాంటి దాంట్లో మనము పడిపోయినామని ఖచ్చితంగా పాటించాలి. కనుక మరి ఇక్కడ చూడండి, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, వీటన్నిటి పైన పరిపూర్ణతకు అనుబంధమైనది ప్రేమ. ప్రేమను ధరించుకున్నప్పుడు ప్రేమ గురించి చెప్పనవసరం లేదు. మాట చూసినా ప్రేమనే, పనులు చూసినా ప్రేమనే, ఏ వైపు చూసినా ప్రేమనే. పూర్వకాలంలో చక్కెరతో చేసేటువంటివి రామచిలకలు దొరికేటి షాపులలో, అంగట్లో కానీ అలాంటివి దొరికేటి. ఆ రామచిలకలు తోక తిన్నా తీయగనే, ముక్కు తిన్నా తీయగనే, కాలు తిన్నగా తీయగలి, చేయబడింది చక్కెరతో చేయబడింది. అట్లు మన దేవుడిని నమ్ముకున్న కారణాన మన మాట కానీ, మన ప్రవర్త కానీ, మన తల అన్నీ అదే ప్రకారంగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. కనుక ప్రేమను ధరించుకోవాలంట. తెల్లబట్టలు చేసుకున్నాను, నేను తెల్లబట్టలు చేసుకున్నాను చెప్పనక్కర్లే. కనుక అట్లు యేసుక్రీస్తు ప్రభువును ధరించుకున్నటువంటి నేను ఆ ప్రకారంగా కనిపించాలని ప్రభు కోరుతున్నాడు. రండి, 2 పేతురు 1వ అధ్యాయము 3 నుండి. అమ్మా 2 పేతురు 3వ అధ్యాయము చదవండి. 1వ అధ్యాయము 3 నుండి. మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనను పిలిచిన వాణ్ణి కూర్చిన అనుభవ జ్ఞానముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుని కూర్చున్నట్టు మన ప్రభువైన యేసుక్రీస్తు కూర్చున్నట్టు అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించుగాక. ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశలు అనుసరించగా ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఎంత చక్కటి మరి మాటలో మనం ఇక్కడ చూస్తున్నాం. దైవభక్తికి కావలసిన అన్నీ ఇచ్చినాడండి. వచ్చి కళ్ళు మూసుకొని దండం పెట్టడమే కాదు, కళ్ళు మూసుకొని దండం పెట్టుడు భక్తిలో అది ఒక భాగం. మాలిన్యాన్ని అంటకుండా ఉండాలంటాడు, అది కూడా ఒక భాగం. అన్ని భాగాలు కలిస్తే ఒకటవుతుంది. కనుక అదే పరిపూర్ణమైనటువంటి భక్తి. కనుక ఆ ప్రకారంగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది. కనుక ఇలాంటి ప్రేమ మనం కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. 1 పేతురు 1వ అధ్యాయము 22-23. కాబట్టి అక్షయ బీజమును పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన కనుక కపటము లేనటువంటిది నిష్కపటమైనటువంటిది కనుక
నిష్కపటం. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు 12 మంది. 12 మందిలో యూదా ఇస్కరియోతు ఉన్నాడు. పట్టించేది తెలుసు, బేరమాడేది తెలుసు, ఆయన దగ్గర డబ్బులు దొంగతనం చేస్తున్నాడని తెలుసు. కానీ చివరి వరకు ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. చివరి వరకు ప్రేమిస్తూనే ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఈ ప్రకారంగా అతని యొక్క లక్షణాలు ఎంత ప్రమాదకరమైనవైనా కనుక మరి ఆ ప్రకారంగా ప్రేమిస్తా ఉన్నాడు. 1 పేతురు 1వ అధ్యాయము 23లో సత్యానికి విధేయులైన అంటాడు. చదవండి. చాలు. సత్యానికి విధేయులు అంటే వాక్యానికి లోబడటం ద్వారా, వాక్యానుసారంగా జీవించటం ద్వారా. కనుక పవిత్రమైనటువంటి హృదయం అంటాడు. పవిత్రమైన అంటే రక్షింపబడినటువంటి పవిత్రత కాదు. రక్షింపబడినటువంటి నీవు ప్రతినిత్యం పవిత్రతను కాపాడుకునే దాంట్లో నుండి కలిగేది ప్రేమ. కాబట్టి మరి ఈ ప్రకారంగా మనము పవిత్రమైనటువంటి జీవితం కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఎఫెసీ పత్రిక 5:26. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం. కళంకము కానీ మడత కానీ కాబట్టి ఎప్పటికప్పుడు మనము వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా, దేవుని నామం ద్వారా, ఆయన రక్తం ద్వారా మనం కడగబడాలని ప్రభు కోరుతున్నాడు. ఆయన శక్తిలో కడగబడాలని, ఆయన వాక్యం ద్వారా కడగబడాలని, ఆయన నామమున కడగబడాలని, ఆయన రక్తంలో కడగబడాలని. ఇది ఎప్పటికీ తరచుగా జరిగేటువంటిది. కాబట్టి ఈ ప్రకారం ఉండాలని దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తా ఉన్నాడు. రెండవది 1 తిమోతి 1:5. తిమోతిని మర్చిపోకుండా ఉంచుకున్న చదువు. చాలు. కనుక పవిత్ర హృదయం అనేది మనం చూసినాం. పవిత్ర హృదయం అనే అంటే మళ్ళీ చెప్తాను, రక్షింపబడినటువంటి పవిత్రత కాదండి. అందరం రక్షించబడ్డాం. అయితే రక్షింపబడినటువంటి పవిత్రతను ప్రతినిత్యము కాపాడుకునేది పవిత్రత. ఇది ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుంది. కనుక అందులో నుండి అయితే ఇప్పుడు మనం రెండోది ఏంటంటే మంచి మనసాక్షి నుండి అని అంటాడు. కనుక మంచి మనసాక్షి అంటాడు. రండి, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, రోమా పత్రిక 2వ అధ్యాయము 14-15. అట్టివారి మనసాక్షి కూడా కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఈ ప్రకారంగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. కొన్నిసార్లు మన మనసాక్షి మరి మనము శారీరకంగా మనం శరీరం లేకపోతే మన మనసాక్షి పాడవటానికి ఆస్కారం ఉంటుంది. రండి, రోమీయులకు రాసిన పత్రిక మన్నించండి 1 కొరింథీ 8:7. 1 కొరింథీ 8వ అధ్యాయము 7వ వచనం. అయితే
అయితే అందరి యందు ఈ జ్ఞానం లేదు. కొందరు ఇదివరకు విగ్రహమును ఆరాధించిన వారు కనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇయ్యబడినవని ఎంచి భుజించరు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రపరచబడుతుందంట. నీకు తెలిసింది కూడా ఆ ప్రకారంగా చేస్తే మనస్సాక్షి అపవిత్రమైపోతుందని అంటాడు. మనస్సాక్షి అపవిత్రమైపోతుందని అంటాడు. కనుక తర్వాత ఏమంటాడంటే 1 తిమోతి 4వ అధ్యాయము 3వ వచనం. 1 తిమోతి 4వ అధ్యాయము 3వ వచనం. అబద్ధికులు వాత వేయబడిన చాలు. కనుక వాత వేయబడినటువంటి మనస్సాక్షి అంటాడు. వాత అంటే కాల్చి పెట్టేది వాత. ఒక కర్ర తీసి ఎర్ర కాల్చి అట్లా పెడితే అది పుల్లవుతుంది, మానిపోతుంది. ఆ తర్వాత దాని మీద ఎంత పొడిచినా స్పర్శ అనేది ఉండదు. స్పర్శ అనేది ఉండదు. అట్లా మనస్సాక్షి పసిబిడ్డలు ఏ ప్రకారంగా మనం కాపాడతారో ఆ ప్రకారంగా మనం ఉంటేనే బాగుంటుంది. అయితే వాత కాల్చి అట్లా వాత పెడితే ఆ తర్వాత ఎంత పొడిచినా, మరి వ్యవసాయం చేసే వారికి తెలుసు, ఆ గేదెను ముళ్ళుగనతో పొడిచి 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 చివరిలో ఎంత పొడిచినా మెదలకుండా ఉంటుంది. అది వాత వేయబడినటువంటి మనస్సాక్షి అని అంటారు. ప్రియమైనటువంటి దేవుడి పిల్లరా, ఇలాంటి వారముగా మనం కలిగి ఉండకూడదని అంటారు. తీతు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. తీతు పత్రిక 1:15. పవిత్రులకు అన్నీ పవిత్రములే గాని పవిత్రులకు అన్నీ పవిత్రములే కానీ అపవిత్రులకు అవిశ్వాసులకును ఏది పవిత్రమైనది కాదు. కనుక ఏది పవిత్రమైనది కాదంటారు. వారి మనస్సును వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నది. కనుక మరి వారి మనస్సును వారి మనస్సాక్షి అపవిత్రపరచబడి ఉన్నదంటాడు. కనుక ప్రియమైనటువంటి సోదరి సోదర, అపవిత్రపరచబడకుండా చూసుకునేది మన బాధ్యత. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు అని అంటాడు. హెబ్రీ పత్రికలో 10:22. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు. కనుక కల్ అన్న పాపమే, మషము అన్న పాపమే. కల్మషం అంటే పాపం. మనసాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారము నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాం. కాబట్టి మనస్సాక్షికి ఏమి తేడా లేకుండా ఉంచుకుంటే బాగుంటుందంట. దానికి కల్మషము తోచకుండా చూసుకోవాలని దేవుని వాక్యము చూస్తున్నాం. అయితే ఎందుకు అపోస్తుడైనటువంటి పౌలు ఏమంటాడంటే, అపోస్తుల కార్యములు 24 16. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకుంటున్నాను. ఎప్పటికీ అభ్యాసం చేసుకుంటున్నాడట. అది మంచిగా ఉండాలని అభ్యాసం చేసుకుంటున్నాడు. ఎప్పటికీ అప్పుడు అభ్యాసం చేస్తా ఉన్నాడు. ఒక పాట నేర్చుకోవాలంటే దాన్ని బట్టి పడతాం, 4 వచనాలు నేర్చుకోవాలంటే బట్టి పడతాం. అదే ప్రకారంగా ఇది ఎల్లప్పటికీ అదే పదం అంట. అభ్యాసం చేసుకుంటా ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, అయితే మరి మన విషయంలో తీతు పత్రిక 1
3వ అధ్యాయము 9వ వచనం. అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను నిష్ప్రయోజనమునై వ్యర్థమై ఉన్నవి గనక వాటికి కనుక అలాంటి వాటికి దూరముగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ తర్వాత 1 తిమోతి 1:5 కనుక నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగుదే ప్రేమ. కనుక మరి ఈ ప్రకారంగా చెప్తా ఉన్నాడు, నిష్కపటమైన విశ్వాసం నుండి కలిగిదే ప్రేమ. కనుక తిమోతి బోధించినట్లుగా జీవించేటువంటి వాడని అపోస్తలుడు పౌలు గమనిస్తున్నాడు. కనుక తిమోతి ఏ ప్రకారం ఏదైతే చెప్తున్నాడో అదే ప్రకారం జీవిస్తాడని అపోస్తలుడైన పౌలుకి అతని మీద అంత నమ్మకం కలిగి ఉన్నాడు. ప్రియమైనటువంటి సోదరి సోదరా, కనుక నేను కూడా అదే ప్రకారం ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. మరలా చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. రోమా 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో. కాబట్టి దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడింది. కనుక అయితే ప్రేమించేటువంటి ఒక్కసారి చదువున్నారు మళ్ళీ. కాబట్టి మరి తండ్రి మనలో ఆ ప్రకారంగా చేసినాడని, ఆ ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడిందని అంటాడు. చివరిగా 1 యోహాను 2:15. చివరిగా 1 యోహాను 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను కాబట్టి ఈ ప్రకారంగా లోకంలో ఉన్న వాటిని ప్రేమించవద్దు అని అంటాడు. కనుక అంటే ప్రేమించవద్దు అంటే మనకు అవసరమే కానీ వాటిని మనం అధికంగా ప్రేమించకూడదని దేవుని వాక్యము చెప్తా ఉన్నాం. నేను ఒకసారి మీకు కుమార్ వాళ్ళతో నేను చెప్పాను. 79లో నేను నిజామాబాద్లో సేవకుల దగ్గర తరబేతి పొందుతున్నాను. ఆ రోజుల్లో ఆ సేవకుడు రేడియోలో వర్తమానం ఇచ్చేటైనా సరే, అక్కడ నుండి మరలా నేను వేములవాడకు రావాలి. ఆ కాలంలో ఈ నీళ్ళు రంజన్లు కొత్తగా వెళ్ళినాయి. దాంట్లో నీళ్లు పోసుకొని వేసవి కాలం తాగితే హాయిగా ఉంటున్నాడు. మేము కూడా ఒకటి చేసుకున్నాం. దేవుడు ఎవరి ద్వారా ఇస్తే చేసుకున్నాం. అయితే తిరిగి మేము వచ్చినప్పుడు ఆ రంజని కూడా తెచ్చుకుంటున్నాం. అయితే అది కింద పెడితే మరి అది బస్సు ఎగిరేటప్పుడు పగిలిపోతుందని నేను కుర్చీ మీద కూర్చుండి పట్టుకున్నాను. సీట్లో కూర్చుండి పట్టుకున్నాను. ఎక్కడ దురద పెట్టినా నాట్యం చేస్తున్నారు కానీ దాన్ని దించట్లేదు, గిల్లుకోవట్లేదు. నిజామాబాద్లో కూర్చున్నప్పుడు ఉదయంలో కూర్చున్నా సాయంకాలం వేములవాడకు చేరుకున్నాం. వేములవాడకు చేరుకున్న తర్వాత దిగేటప్పుడు 2 మెట్లు దిగి 3వ మెట్టు దిగేటప్పుడు ప్రక్కన ఉన్నప్పుడు స్టార్ట్ కొంచెం తగిలింది, పగిలింది. అయితే నేను బాధపడలేదు కదా, నవ్వినా.
నా సమయాన్నంతా పాడు చేసుకుంటే ఇక్కడ దొరదబెట్టి ధ్యానం చేసినాను కానీ పోకపోతే కనుక ఎంతో ఇబ్బంది పడ్డాను. కనుక ఇలాంటిది ప్రేమించకూడదు అని అన్నాడు. అందుకే కొరింథీ పత్రికలు అన్నాడు కదా, భార్యలు కలిగినటువంటి వారు భార్యలు లేనట్లు కొన్నవాడు తమది అన్నట్టు. కనుక ఉపయోగించుకోవడం అవసరమే కానీ నాతో పాటు వస్తున్నట్టుగా అనుకుని తనకి వెళ్ళేది. కనుక మరి ఇక్కడ ఏమంటాడు, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటిని ప్రేమించు. ఎవడైనా లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ వాడిలో ఉండదు. వాడు దేవునికి శత్రువే కానీ యాకోబు పత్రికలో చెప్పినట్టుగా ప్రేమ అయితే ఉన్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మళ్ళీ ఒకసారి చదువుకొని ముగించుకున్నాం. చదవడం ఒకసారి ఈ లోకమునైనను అది కాదండి, ఉపదేశ సారం అంటే ఉపదేశానికి సారము కలిగించేది ఏమిటి అంటే సారం ఎదరగా అమ్మా పవిత్ర హృదయం. చూసారా, మన హృదయాన్ని ఎప్పటికీ పవిత్రత ఉంచుకోవాలంటారు. మనకు పాటలో ఒక పాట ఉంది, వస్త్రములో పవిత్రత, మాటలో పవిత్రత, పనులు చేసేదాంట్లో పవిత్రత, నడకలో పవిత్రత, చూపులో పవిత్రత, భయము. కనుక ఈ ప్రకారంగా పవిత్రత కాపాడుతూ ఉండాలంటాడు. పవిత్రమైన హృదయమును, మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం, దాంట్లో నుండి వచ్చేది ప్రేమ. కనుక ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన మనం చనిపోతే నరకానికి వెళతామని ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి పంపించినారు. తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన లోకానికి వచ్చినాడు. మన కనుకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. మనం సంగతులు తెలుసుకొని యేసుక్రీస్తు ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకున్నాం, క్షమించినాడు. మనం క్షమించబడ్డాం, మనకు సంతోషం ఉంది. అదే ఆయనకి ఇష్టం. కాబట్టి ఈ ప్రకారంగా మనం రక్షించబడ్డాం. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, యేసు ప్రభుల వారు యోహాను సువార్త 3:16 ఎంతో ప్రేమించాడంటాడు. ఆయన ప్రేమించాడు. దేవుడు అంటే ఆత్మస్వరూపి. దేవుడికి రక్త మాంసములు లేవు. దేవుడు త్రిత్వమై ఉన్నాడు. అంటే మనకు ఒకటి అర్థం కావాలంటే, నీళ్ళే కానీ నీళ్లు కాస్తే ఆవిరైపోతున్నాయి. నీళ్లు విడిచిలు పెడితే ఐసు కట్ అవుతుంది. కనుక పోస్తే అన్నట్లుగా దేవుడు త్రిత్వముగా ఉన్నాడు. ఆయన తల్లి అయినటువంటి దేవుడు ఆది అందు. కనుక ఆది అంటే అనంతకాలం. అంటే ఆ యుగం అంటే 18 యుగాలు ఉన్నవి, అందులో అదొకటి. కనుక ఆ కాలంలో మరి నిరాకారంగాను శూన్యముగాను ఉన్నదంటాడు. అయితే సృష్టిని నిరాకారంగా శూన్యముగా చేయలేదు యెషయా గ్రంథంలో అంటాడు. కనుక అన్ని మంచిగానే చేసినాడు, కానీ దోషింపను బట్టి అది పాడైపోయినది. అంతా స్థిరా సముద్రం అయిపోయినది. స్థిరా సముద్రం మీద అంతా గాఢాంధకారమైనది. అక్కడ దేవుడు ఉన్నాడు, కానీ స్విచ్ నొక్కితే వెలుగు వచ్చినట్లుగా వెలుగు కలుగుల దాకనగానే వెలుగు వచ్చినట్టు. ఆయన మాటే వెలుగు. ఆ మాటే శరీరుడుగా కృపాసత్య సంపూర్ణుడుగా ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఆయన 33.5 సంవత్సరాలు బతికి అనేకమైనటువంటి అద్భుతాలు, మహత్కార్యాలు చేసినాడు. ఆయన మనకొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. ఆయన సిలువ వేయడానికి ముందు బల్ల గురించి చెప్పినాడు. నేను వచ్చు పర్యంతం మీరు చేయండి అని అన్నాడు. కనుక ఆయన ఉన్నప్పుడు శిష్యులతో చెప్పినాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన శిష్యులు చేసినారు. వారి తర్వాత వారు ఈ సత్యాన్ని భక్తిగాను నేర్పించినాడు. మనం కూడా నేర్చుకున్నాం. కనుక మరి
ఆ రొట్టె అనేకమైనటువంటి విత్తనాలు మిల్లులో నలిగి ఏ ప్రకారమైతే పిండి అయినదో మన దేవుడు మన కొరకే సెలవులో ఆ ప్రకారంగా నలగొట్టబడ్డాడు. అనేకులమైనటువంటి మనము ఆ రొట్టె అనేకమైనటువంటి విత్తనాలు ఒక్క రొట్టె ఎట్లయినదో మనం అనేకమైనటువంటి మనము ఒకటిగా చేయబడ్డాం కనుక అలాంటి గ్రహింపు కలిగినటువంటి వారి ప్రభు యొక్క వలలో పాల్గొంటారు. అందరూ కరోనా టైంలో పైనుంచి పోసుకున్నట్లుగా ఎప్పటి నుండో అట్లా పోసుకుంటారు. కానీ మన సహవాసంలో పెదవుకు తగిలించి వాడికి ఏ రోగం ఉన్నా వాడి ఎట్లా ఉన్నా పెదవుకు తగిలించి చేసుకుంటాం. కనుక ప్రేమైనటువంటి వాళ్ళ ఈ సత్యాన్ని ఎరిగినటువంటి నీవు కనుక ఆ ప్రేమను రుచించినటువంటి నీవు నా దేవుడు నన్ను ప్రేమించినాడు, నాకు సారము కలిగించినాడు, నా మాటకు నా బ్రతుకు సారమే నా దేవుడు అని గమనించినటువంటి నేను ప్రభు యొక్క వలలో పాల్గొంటాం. ప్రార్థన చేస్తాను.